వస్తున్నప్పుడు పేతురు చేపలు విడిచిపెట్టి బయటకు వచ్చేసి ప్రభుని వెంబడించాడు. ఆయన ఈ పేతురుని పిలిపించుకుని అతడు చెప్పే మాటలు వింటే నీకు రక్షణ కలుగుతుంది, నీ ఆత్మ నిత్యత్వంలోనికి నీ ఆత్మ వెళ్తుంది. ప్రియులారా, గమనించారా? దైవజనుడైనటువంటి పేతురు పిలవగానే ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో అన్నీ కూడా ఈ రోజున నయం ఇక్కడికి రాగానే అందరినీ కూడా పిలిపించి ఈ కూటని ఎలా ప్రిపేర్ చేసిందో ఆనాడు కొర్నేలి కూడా బంధువుల్ని స్నేహితులందరిని పిలిపించారు. దైవజనుడైనటువంటి పేతురు వచ్చాడు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడట 44 వచ్చిన భాగంలో ఉంది, అతని బోధ విన్న వారందరిమీకి పరిశుద్ధాత్మ దిగేను అన్నది. దేవుని స్తోత్రం. అతని బోధ విన్న వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మతో వారు నింపబడ్డారు. దేవుని యొక్క ఆత్మతోనూ నింపబడాలి అంటే దేవుని బిడ్డ ఆయనకు ఒక స్థలం కావాలి. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 26 వచనానికి మనం వెళ్ళినట్లయితే యెహెజ్కేలు 36:26లో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నేను మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మీకు మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి. దేవా, నీ ఆత్మ నాకు ఇవ్వండి, నీ ఆత్మ నాకు ఇవ్వండి అన్నంతరానే దేవుడు తన ఆత్మను ఇవ్వలేడు. ఎందుకో చెప్పనా? నా ఆత్మను మీ అందుంచి అనే ముందు ప్రభు ఏమంటున్నారో తెలుసా? నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను. దేవుని బిడ్డ, పక్షి చూడండి, పక్షి గాల్లో ఎగురుతుంది. చేప చూడండి, చేప నీటిలో ఎగురుతుంది. చేపకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, దాన్ని తీసుకొచ్చి ఎగిరినట్టుగా ట్రైనింగ్ ఇవ్వండి, ఎప్పటికైనా అది ఎగరగలదంటారా? ఎంత ట్రైనింగ్ ఇచ్చినా చెప్పండి, ఎగరలేదు. ఎందుకు ఎగరలేదు? దాని జీవం నీటిలో అది ఉండేది, అది నీటిలో ఈతది మాత్రం, అంతే. పక్షి పైకి ఎగురుతుంది, ఆకాశంలో ఎగురుతుంది. నీవు నీటిలో అది ఈదటానికి నువ్వు ప్రయత్నం చేసి నేర్పించును, అది ఎప్పటికీ చేయలేదు. ఇప్పుడు పక్షి కనుక నీటిలో అది ఈదాలి అంటే నేను జ్ఞాపకం చేసిన దాని జీవము మార్చాలి. నీకు అర్థమైందా? దాని జీవం మార్చితేనే కానీ దేవుని బిడ్డ ఆ పక్షి నీటిలో ఈదలేదు, ఆ చేప ఎగరలేదు. ఏం మార్చాలి? ఎందుకు? మనుష్యుడు పాపం చేస్తున్నాడు, అబద్ధాలాడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే మానవుని యొక్క జీవం పాడైపోయింది, చెడిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నూతన హృదయం ఎక్కించేదని అనడానికి ముందు మనుషుని యొక్క హృదయం ఏమై ఉందో ఇర్మీయా గ్రంథం 17:9 రాయబడింది. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎముకలు ఇరిగినాయి అనుకోండి, హాస్పిటల్కి వెళితే ఎక్స్రే తీస్తారు, ఎంత మేరకు ఇరిగింది అనేది. లోపల వాళ్ళ కడుపులో ఏదో బలహీనత ఉంది, గర్భసంచులో ఏదో ప్రాబ్లం ఉంది, అది తెలియాలంటే అమ్మ ఎంఆర్ఐ స్కాన్ తీసుకురా అంటారు డాక్టర్. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే లోపల ఉన్న అవయవాలన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఇంత టెక్నాలజీ ప్రపంచంలో పెరిగిన మనుషుని యొక్క హృదయము ఎంత పాడైపోయింది, దాన్ని బాగు చేయటానికి తగిన డాక్టర్ ప్రపంచంలో ఉన్నారా అంటే దేవుని బిడ్డ అలాంటి పరికరాన్ని మనుషుడు ఇంతవరకు కనుగొనలేదండి. అమెరికా దేశంలో ది గాడ్ అని ఒక కంప్యూటర్ కనుగొన్నారు అమెరికాలో, ఒక రోబో. ది గాడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అమెరికాలో మనకలాగా ఒకరు పనిచేస్తే 10 మంది తినే అవకాశం కుదరదు. అమెరికా భార్య పనిచేయవలసిందే, భర్త పనిచేయవలసిందే, ఎదిగిన పిల్లలు కూడా పనిచేయవలసింది. అందరూ పనిచేస్తే తప్ప అమెరికాలో జీవించటానికి కుదరదు. ఒకసారి నేను యానివర్సరీ కూటమి పెట్టినప్పుడు డిగల్ గారని ఒరిస్సా నుండి ఒక దైవజనులు ఆహ్వానించాను. ఆ దైవజనులు రీసెంట్గా అమెరికా వెళ్ళొచ్చారు. ఆయన అన్నమాట ఏంటంటే 50 సంవత్సరాలు భారతదేశానికి ఇచ్చిన
అమెరికా దేశం స్థాయికి ఎదగాలంటే 50 సంవత్సరాలు ఇచ్చినా కూడా స్థాయికి ఎదగలేదు అన్నాడు ఆయన. ఆ దైవజనుడు చెప్పాడు. అంటే ఆ దేశానికి మన దేశానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సాధారణంగా వాక్యం చెప్తూ ఉంటే అమెరికా తోడు ఇక్కడ చెప్తున్నారు మీరు అంటూ ఉంటారు. కానీ వారు తెలియని విషయం ఏంటి చెప్పమంటారా? మన దేశానికి వచ్చిన సువార్త వచ్చిన 200 సంవత్సరాల తర్వాత అమెరికా దేశానికి సువార్త వెళ్ళింది. ఈ విషయం చాలామందికి తెలియదు. మనం ఆసియా ఖండంలో ఉన్నాం. యేసుక్రీస్తు జన్మించింది అమెరికా వేరే ఖండం అది. కానీ యేసుక్రీస్తు జన్మించింది ఏ ఖండమో తెలుసా? మన ఆసియా ఖండమే. మన ప్రక్కనే ఉంది ఇశ్రాయేలు దేశం అనే ఆ దేశంలో ప్రభు జన్మించాడు. చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. వృద్ధులైపోయినటువంటి వారిని ది గాడ్ అనేటువంటి ఆ యొక్క స్థలం దగ్గర తీసుకువచ్చి వారు పెడతారు. అది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ బతికినటువంటి వృద్ధుడైనటువంటి వ్యక్తికి ఇప్పుడు ఉద్యోగం ఏం చేయడు కదా, ఇతని మీద ఆధారపడతాడు కదా, ఇతనికి ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ ఎంత ఖర్చు పెట్టినా ఈ వ్యక్తికి దేశానికి ఉపయోగపడతాడా లేదా అని ఆ కంప్యూటర్ లెక్కలు కట్టేసి ఇతను చనిపోవాలా బ్రతకాలా అనేది అది నిర్ణయించి, చనిపోవాల్సి వస్తే రెడ్ మార్క్ చూపిస్తుందంట ఇంటో, బ్రతకవచ్చు అనుకుంటే టిక్ మార్క్ చూపిస్తుందట. అంటే అలాంటి కంప్యూటర్లు కూడా ఈ ప్రపంచంలో ఈనాడు అలాంటి రోబోలు ఉన్నాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒకరోజు రాబోతూ ఉంది. ఈ రోజున ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ చూసి భలే అనుకుంటున్నారు చాలామంది. కానీ వారి తెలియని విషయం ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల కిందటనే రాబోయే కాలములో, మీరు వింటున్నారో లేదో ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మేము ఆ యొక్క దాన్ని ఏమంటారంటే గేట్, ఇప్పుడు టోల్ గేట్ మే ఆ యొక్క ఏప్రిల్ మాసానికి కాల డబ్బులు ఏమాత్రం కూడా అక్కడ చల్లవో, టోల్ గేట్ చల్లడానికి చల్లవు, మీ అకౌంట్లో ఉంటే అకౌంట్ ద్వారా కట్ అవుతుంది కాబట్టి అని అనౌన్స్మెంట్ చేశారు. దేవుని బిడ్డ, ఈ రోజున మరి భలే గూగుల్ పే అని, ఫోన్పే ఇవన్నీ అయిపోతున్నాయిగా. కానీ ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తో తెలుసా మీకు? బైబిల్లో 2000 సంవత్సరాల కిందట రాయబడిన సంఘటనలు మన కళ్ళ ముందు ఈ రోజున అక్షరాలుగా నెరవేరుతూ ఉన్నాయి. ఒకసారి చదువుదామా దేనికి వాక్య భాగములో? ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథములో 13:15 వచనానికి వెళ్దామా? మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయవారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమ ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకై, చదవండి, కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని స్వతంత్రులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము యొక్క పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. కరోనా వచ్చిన సమయంలో ఏమన్నారు తెలుసా? మీరు కనుక వ్యాక్సిన్ వేసుకోకపోతే, వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా మాకు రికార్డు చూపించకపోతే మీరు ఎక్కడ కూడా బయటికి తెల్లడానికి వీల్లేదు, బస్సులు ఎక్కడానికి వీల్లేదు, ట్రైన్ ఎక్కడానికి వీల్లేదు, ఫ్లైట్ ఎక్కడానికి వీలేదని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవటం మొదలెట్టారు. అదేం బిడ్డలారా, గవర్నమెంట్ ప్రభుత్వం ఆ రోజులో ఎలా బలవంతం చేసిందో రాబోయే దినాలలో కూడా మృగము యొక్క అనగా అంత్యక్రీస్తు యొక్క ముద్ర ప్రతి మనుషుడు కూడా నుదుటి ఎందైనా ముంజేతి మీదనైనా వేయించుకున్నట్లుగా అది వారిని బలవంతము చేయుచున్నది. దేవుని బిడ్డ, దానికి ఏముందులేండి పాస్టర్ గారు, మరి వేయించుకోకపోతే కొనడానికి లేదుగా, తినడానికి లేదు కదా అని చాలా ఈజీగా అనుకుంటున్నావేమో. అదే 14వ అధ్యాయంలో 9వ వచనానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే, మరియు వేరొక దూత, 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను. చదవండి. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను ఎవడైనా నమస్కారము చేసి చేతి మీదనైనా ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతను పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మత్స్యమును వాడు త్రాగును.
పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత బాధింపబడుదురు. వారి పాద సంబంధమైన పోగ యుగ యుగములు లేచును. నీకు అర్థమైందా? ముద్ర వేయించుకుంటేనే నువ్వు కొనగలవు, ముద్ర వేయించుకుంటేనే నువ్వు అమ్మగలవు, ముద్ర వేయించుకుంటేనే బస్సు ఎక్కగలవు, ముద్ర వేయించుకుంటేనే ట్రైన్ ఎక్కగలవు. ముద్ర వేయించుకోకపోయినట్లయితే రెండో ఆప్షన్ ఏంటి తెలుసా? ముద్ర వేయించుకోకపోతే పోనీ అలా జీవించండి అనొప్పుకోడు, అంచక్కరిస్తూ తను ఏం చేస్తాడో తెలుసా? అదే ప్రకటన గ్రంథం 20:4 వెళ్దామా? త్వరగా రండి. చదవాలి. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసలయందు గాని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శరచ్ఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. బ్రతికిన వారిని దాని అర్థం ఏంటి? శరచ్ఛాదనం చేసినప్పుడు ఏమయ్యారో తెలుసా? వారు చనిపోయినని అర్థం. కానీ అదే గనుక నువ్వు ముద్ర వేయించుకుంటే 666వ ముద్ర నీవు నొసటి మీదైనా చేతి మీద వేయించుకుంటే నీకు మరణం అనేది ఉండదు. దేవుని బిడ్డ 9:6 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే ప్రకటన గ్రంథములో, ఆ దినములలో మనుషులు మరణం వెతుకుతురు కానీ దొరకనే దొరకదు, చావాలని ఆశపడతారు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. దేవుని బిడ్డ, ఇది ఒక పరీక్ష రాబోతా ఉంది. శుభవార్త ఏంటో చెప్పన, ఆ పరీక్ష రాకమునిపే దేవుడు తన సంఘాన్ని తీసుకొని మధ్యాకాశాన్ని తీసుకువెళ్ళటానికి ప్రభువారు ఆయన మధ్యాకాశానికి ఆయన రాబోతా ఉన్నాడు. దానికి నువ్వు సిద్ధమేనా? దానికి నువ్వు రెడీ అయినా? ఆయన ఎప్పుడు రానివ్వండి, నువ్వు రెడీ అయినా? అందుకే ప్రభువారు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలనే మీ ఇద్దరు గురించి ప్రభు జ్ఞాపకం చేశారు. ఎంతమంది కన్యకలు అంటే 10 మంది కన్యకలు. ఎంతమంది అండి? ఈ రోజున దేవుని బిడ్డ కన్యక అంటే ఏంటి చెప్తారా? కన్యక అంటే ఏంటి చెప్తారా? ప్రభునందు ప్రియులారా, చదువుదాం ఒకసారి బైబిల్లో. 2 కొరింథీ పత్రిక 11:2 బాగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులు చెరపబాడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు తెలుసా? అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఏ సంఘానికండి? ఏ సంఘానికండి? కొరింథీ సంఘానికి ఏం తెలియజేస్తున్నాడు? ఏ కొరింథీ సంఘానికి ఏం తెలియజేస్తున్నాడు? మీకు తెలుసా? కొరింథీ సంఘం డెవలప్ లేని సంఘం, కొరింథీ సంఘం ఎదుగుదల లేని సంఘం, కొరింథీ సంఘం నామకార్థంగా జీవిస్తున్న సంఘం. చదువుతారా బైబిల్లో? 1 కొరింథీ పత్రిక 3:1 భాగంలో, సహోదరులారా, ఆత్మ సంబంధుని మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధుని మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చు అని. చూసారా? క్రీస్తునందు పసిబిడ్డలంట, శరీర సంబంధులంట, అంటే వారిలో ఆత్మీయ ఎదుగుదల లేనివారు. ఆత్మీయ ఎదుగుదల లేని వారు ప్రభు రాకుడలు ఎలా కలుసుకోగలరండి? ప్రభువుని ఎత్తబడే సంఘం గుంపులు ఎలా ఉండగలరండి? ఈ మధ్యాహ్న సమయ కాలంలో సోదరి, ఎందుకు వారు క్రీస్తులో పసిబిడ్డలుగా ఉన్నారు? ఎందుకు వారు శరీర సంబంధులుగా ఉన్నారు అని అంటే, పరిశుద్ధులు కారంటే పరిశుద్ధులే, నీతిమంతులు కారంటే నీతిమంతులే, రక్షణ పొందలేదంటే రక్షణ పొందిన వారే. 3:3 భాగంలో మనం గమనిస్తున్నట్లయితే, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధించిన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? దేవుని బిడ్డ,
వారు శరీర సంబంధులంట, క్రీస్తులో వారు పసిబిడ్డలని. ఎందుకంటే వారిలో కలహాలు ఉన్నాయి, వారు గుద్దులాంట్లు ఉన్నాయి, వారిలో అసూయలు ఉన్నాయి, వారు వనతనం ఉన్నది. దేవుని బిడ్డ ప్రభునందు ప్రియులారా, ఇదే కలంకం అవటం అంటే ఇదే. కన్యకగా క్రీస్తునకు సమర్పింపవలనని నేను మిమ్మల్ని ప్రదానము చేశాను. అయితే హవ్వ తన కుయుక్తి చేత సర్పము హవ్వను ఎలాగైతే మోసపరిచాడో, దేవుని బిడ్డ హవ్వ ఎవరు? ఆదాము యొక్క భార్య. మొట్టమొదటిగా దేవుడు సృష్టిని 6 దినాలు చేసిన తర్వాత ఈ సృష్టి అంతా కూడా అనుభవించడానికి, పరిపాలించడానికి, ఏలబడి చేయడానికి దేవుడు తన పోలికలు, తన స్వరూపంలో నరుని చేశాడు. ఆయన నరునికి ఎంత అధికారం ఇచ్చాడంటే అన్నిటినీ కూడా పేర్లు పెట్టి అధికారం ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు. కానీ ఏది కూడా సెట్ అవ్వలేదు ఆదాముకి తోడుగా. అప్పుడు దేవుడు తలంచాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆదామును మరలా పండుగ పెట్టి ఒక ప్రక్కటెముక తీసి స్త్రీగా చేసి ఆ ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారంటే దేవుడు వీరి కోసమే ఏదేను అనే ఒక తోటను వేశాడు. అన్ని రకాల వృక్ష ఫలాలు అందులో పెట్టాడు. ఆ తోటలు ఎందుకు పెట్టాడో తెలుసా? వీరిద్దరిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేక ఉద్దేశం బట్టి పెట్టాడు. ఏంటదంటే 2వ అధ్యాయం 15వ వచ్చిన భాగం ఆది కాండములో మనం గమనిస్తే, మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. అది అస్సలు కారణం. ఇది ఎందుకు పెట్టాడో తెలుసు? ఏదైనా తోటలో 1 సేద్యము చేయటానికి, 2 దానిని కాయటానికి. ఏమండి, కాయటం అంటే ఏంటి? కాపలదారులు ఉంటారు కదా, వాచ్మెన్లు. ఎందుకు పెట్టుకుంటారు? కాపలా కాయడానికి పెట్టుకుంటాడు. అంటే వాచ్మెన్గా దేవుడు ఆ తోటలో పెట్టాడంటే ఎందుకు పెట్టాడంటే ఆల్రెడీగా దేవుని శత్రువు అనబడిన, దేవుని శత్రువైన సాతాను ఆల్రెడీగా వనానికి బయట ఉన్నాడు. అది అసలు విషయం. బయట ఉన్నాడు, ఏదైనా తోటకు బయట ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు సాతానుడు అని ఆలోచన చేస్తే, పరలోక రాజ్యంలో, పరలోకములో కోట్ల దూతలు ఉన్నారు, కెరూబులు సెరూబులు ఉన్నారు. ఈ దూతలన్నిటిలో దేవుడు ఒక ప్రధాన దూతను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రధాన దూత పేరు లూసిఫర్. ఒక దినాన్ని ఈ ప్రధాన దూతలో ఒక ఆలోచన కలిగింది, ఒక తలంపు కలిగింది. ఏంటి ఆ తలంపు అంటే దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని సింహాసనం దేవుని దించివేసి వీడు అక్కడ కూర్చోవాలనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో దేవుడు ఆ పరలోకము నుండి భూలోకానికి దేవుడు ఏం చేస్తాడంటే త్రోసివేస్తాడు. చదవండి ఒకసారి ఆ భాగాన్ని. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచ్చిన భాగంలో, ఆకాశమునకు ఎక్కిపోయేదను, మహోన్నతులతో సమానంగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటేవి. చూసారా, ఈ లోకములో భూలోకములోనికి పాపం అనేది, పతనం అది ప్రవేశించక మునిపే మొట్టమొదటిగా పాపం అనేది ఎక్కడ ప్రవేశించిందంటే పరలోకములో ప్రధాన దూత యొక్క మనసుల్లో ప్రవేశించింది ఈ చెడు ఆలోచన. అందుకని దేవుడు ఆ ప్రధాన దూతను దేవుడు ఏం చేస్తాడంటే భూలోకానికి త్రోసివేసినప్పుడు సాతానుడు అయిపోయాడు. సాతానుడు ఒక్కడే పడలేదు, తనతో పాటు 3 వంతు దూతను తీసుకుని వచ్చేస్తాడు ఈ భూలోకానికి. ఇప్పుడు దేవుడు తన పోలికలో చేశాడుగా ఆ మనుషుల్ని, ఆదాము అవ్వని. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పరలోకములో ఉండాలనుకోవాలా. అప్పుడు ఆయన పరలోకం నుండి ప్రతి సల్లపూట ఏం చేస్తున్నాడంటే పరలోకం నుండి ఈ ఏదెను తోటలో ఉన్న మానవులతో సంచరించడానికి వస్తున్నాడట. 3వ అధ్యాయంలో ఒకసారి చదువుతామా? 8వ వచ్చిన భాగం. చల్లపూటను ఆదామును అతని భార్య అయిన తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని ఎదుటికి రాకుండా చెట్ల మధ్య వారు దాక్కున్నాడు. చాలు. ఇది దేవుని బిడ్డ. ఆనాడు ప్రభువు ఏదెను తోటలో దేవుడు మానవుడు ఎలా కలిసి ఉన్నారో ఈనాడు కూడా సృష్టికర్తైన దేవుడు మానవుడితో కలిసి ఉండాలని 2025 సంవత్సరాల కిందట దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని శరీరధారి లోకానికి పంపించాడు. ఏమండి, ప్రతి చల్లపూట దేవుడు ఏదెను తోటలకు వస్తూ ఉంటే ఆదాము
చూడండి, ఒక తండ్రి డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు చూడండి, పిల్లలు ఎక్కడ చూస్తారో పరుగున వెళ్ళి డాడీ డాడీ అంటారుగా. అలాగునే యేసు ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళి డాడీ అనుకుంటూ ఆదాము ఒక పక్కన హవ్వ ఒక పక్కన పట్టుకుని చాలా సంతోషిస్తావు, ఆనందిస్తావు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే, వారు దేవుని ఎదుటికి రాకుండా వారు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా తోటల్లో అనేక కోట్లాది వృక్ష ఫలాలు పెట్టాడు. అందులో 2 ప్రత్యేక వృక్ష ఫలాలు ఉన్నాయి. ఒకటి జీవవృక్ష ఫలం ఉంది, 2 మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది. ఏదైనా ఈరోజు ప్రతి మనుషుని ఎదుటినాడు 2 మార్గాలు ఎలాగైతే ఉన్నాయో, ఏదైనా తోటలో ప్రారంభములోనే 2 మార్గాలు ఉన్నాయి. దేవుని స్తోత్ర. ఇప్పుడు నువ్వు ఏది ఎంచుకుంటావో, జీవవృక్ష ఫలం ఎంచుకుంటావా, మంచి చెడ్డని తెలిచే వృక్ష ఫలం ఎంచుకుంటావా అనేది నీ ఆప్షన్ నీ చేతిలోనే ఉంది. దేవుడు ముందే చెప్పాడు, ఆదామా అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తిను, కానీ మంచి చెడ్డ తెలిచే వృక్ష ఫలం మాత్రం నువ్వు తినవద్దు, తినమన నిశ్చయంగా నీవు చస్తావని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. కానీ సాతానుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా, అదంతా కల్పితం అంటాడు. ఏదైనా తోటలోకి వెళ్ళిన సాతానుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? బయట ఉన్నటువంటి సాతానుడుగా వెళ్ళలేదు, కానీ సర్పమును ఉపయోగించుకుని సర్పరూపంలో లోపలికి వెళ్ళాడు. ఆదాము కలిసి ఉన్నంత వరకు వారు మధ్యకి వెళ్ళకపోయాడు, కానీ ఆదాము నుండి తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడు తన స్వర్మిప్పాడు. ఇది నిజమా? ఈ తోటలో ఏ చెట్ల పళ్ళ మీద తినొద్దన్న దేవుడు చెప్పాడా? అవునవును. పలానా చెట్టు పండు తినొద్దన్నాడంటే సాతానుడు ఏమన్నాడు తెలుసా? లేదు, మీరు చావనే చావరు. రెండవదిగా మీరేమవుతారో తెలుసా? దేవత వలె మీరు మారిపోతారు, దేవుని పోలికలో మారిపోతారు మీరు. సాతానుడైతే దేవుని వల్ల ఉండాలనుకున్నాడు, దేవుని సింహాసనం కూర్చోవాలనుకున్నాడు. అదే ఆలోచన ఆది మానవులు కూడా ఏమని పెట్టాడంటే, మీరు చావని చావరు, మీరు దేవులుగా మారిపోతారు, దేవతలు అయిపోతారు అన్నాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నదో అవ్వ తీసుకుని వెళ్ళి తన భర్త కూడా ఇచ్చింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది దిగంబరులుగా ఉన్నారని. మహిమ శరీరం వారి నుండి కోల్పోయారు. వారిలో భయం వచ్చింది, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, చెట్ల చాటును దాక్కుంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా అంటే దేవుడు వస్తున్నాడు, వారు దూరం అయిపోతున్నాడు. దేవుడు వస్తున్నాడు, వారు దూరం అయిపోతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, బట్టలు ఉతుకుతున్న రాయి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూడండి, ఎండ వచ్చినప్పుడు చూడండి, ఒక్కసారి కనుక రాయి ఎత్తండి, మీరు కింద ఏముంటాయి తెలుసా? కొన్ని పురుగులు ఉంటాయి. వెంటనే అవి ఆ వెలుతురు చూడలేక ఇలా చీకటి ఎక్కడుందని చెప్పి వెతుక్కుంటూ చీకట్లోకి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు? నేను లోకానికి వెలుగై ఉన్నానని ప్రభు అన్నారుగా. వెలుగైన ప్రభు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే, యోహాను సువార్త 3:20 ఈ మాట రాయబడి ఉంది, దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలు కనబడకూడనట్లు వెలుగునొద్ద కోరాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకోవచ్చును. చూసారా, పురుగులు ఎలాగైతే చీకట్లోకి వెళ్ళిపోతాయో అలాగే వెలుగు దగ్గరికి దుష్కార్యములు చేసేవాడు, చెడు పనులు చేసేవాడు వెలుగునొద్దకు రాడు. వాడు చెడు పనుల నుంచి విడిచిపెట్టాలి అంటే వాడు జీవాన్ని మార్చాలి, లేక హృదయాన్ని మార్పిడి చేయాలి. నేను చెప్పానుగా, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అంటే ఇప్పుడు మనుష్యుడు మార్పు చెందాలి అంటే మొదటిగా హృదయానికి చికిత్స జరగాలి, అనగా హృదయం యొక్క మార్పిడి జరగాలి. అంటే ఈ పాతదైన హృదయాన్ని ఏం చేయాలో తెలుసా? దేవుడు ఒక నూతన హృదయం మీకిస్తానని అక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా. నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావాన్ని నేను మీకు కలగజేస్తాను, నా ఆత్మను మీ అందుంచి. దేవుడు తన ఆత్మ, పరిశుద్ధాత్మ నీ యందు ఉండాలి అంటే ఆయనకు ఒక స్థలం కావాలి. చూడండి, ప్రభుని ఎరగక మునుపు ప్రియులారా, ప్రతి ఇంటికి కూడా ఏముంటుందో తెలుసా? ఒక స్పెషల్ గది ఉంటుంది. ఉంటుందో ఉండదంటారా? స్పెషల్ గది ఉంటుంది, దాని పూజ గది అంటారు. మరి పరిశుద్ధాత్ముడు నీలో నివసించటానికి ఆయన కొరకే ఒక స్థలం అంటూ ఉందా? నీ హృదయాన్ని కేటాయించవా?
నీ హృదయాన్ని ప్రత్యేకించావా? నీ హృదయాన్ని పాడైపోయినా చెడిపోయిన నీ హృదయాన్ని ప్రభు చేతులు నువ్వు పెట్టగలిగితేనే దేవుని బిడ్డ ఆయన నీకు ఒక నూతన హృదయాన్ని ఆయన ఇవ్వగలడు. అందుకే దేవుడు మన నుండి కోరేది డబ్బులు కోరట్లా, వస్తువులు కోరట్లా, డబ్బులు కోరట్లా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? చదువుదామా సామెతల గ్రంథం 26:35, 23 వచ్చిన భాగాలు మనం గమనిస్తే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చూసారా? నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడు కోరేది ఏంటో తెలుసా? మన నుండి ఆయన హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయ కాలంలో నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? నీ నుండి ఏం అడగట్లేదు దేవుడు. నీ ధనధాన్యాలు దేవుడు అడగట్లేదు. ఆయన అడిగేదంతా కూడా ఏంటో తెలుసా? నీ హృదయమును నాకేమో. దానికి ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? నీవే టైలర్ దగ్గరికి వెళ్ళావు, ఒక షర్ట్ పీస్ పట్టుకుని వెళ్ళావు, షర్ట్ పీస్ పట్టుకెళ్ళి ఇచ్చావు. షర్ట్ ఎలాగిస్తాడు? పీస్ ఎలాగిస్తాడా? నువ్వు ఇచ్చినట్టుగా ఇస్తాడా? ఏం చేస్తాడు చెప్పండి? అందమైన ఒక షర్ట్ తయారు చేసి తిరిగి నీకు ఆయన మరలిస్తాడు. అలాగే చెడిపోయిన నీ జీవితాన్ని, చెడిపోయిన నీ హృదయాన్ని ప్రభుకు నువ్వు ప్రభు చేతులను పెట్టగలిగితే ఆయన అంటున్నాడు కదా, నూతన హృదయాన్ని నేను మెక్కిస్తాను. ఎప్పుడైతే నూతన హృదయములు మార్పుడు వచ్చిందో, నూతన హృదయం మానవ కేంద్రం అంతటికి కూడా కేంద్ర బిందువు ఏంటో చెప్పున హృదయం అండి. హృదయం ఎప్పుడైతే హృదయంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే ఒక నూతన హృదయం కలిగి ఉన్నావో, నీ తలంపులు వేరేగా ఉంటాయి, నీ చూపులు వేరేగా ఉంటాయి, నీ మాటలు వేరేగా ఉంటాయి. దేవుడు తన జీవాన్ని ఉంచే స్థలం నూతన హృదయం ఉన్నప్పుడే తన జీవాన్ని ఆయన అక్కడ ఉంచాలనుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయ కాలంలో దేవుని బిడ్డ ఇద్దరు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇద్దరు కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని అడుగుతున్నారు. నువ్వేదో చేస్తే నిత్య జీవాన్ని పొందలేవు. దేవుని బిడ్డ అసలు నిత్య జీవం అంటే ఎక్కడుంది అని ఆలోచన చేస్తే చదువుదాం ఒకసారి దేవుని వాక్యంలో. యోహాను సువార్త 17:3 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యోహాను సువార్తలో 17:3 భాగంలో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. గమనించారా? నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నువ్వు ఎరుగుదువా యేసుక్రీస్తు ఎవరు? దేవుని బిడ్డ చాలామంది ఆయన మానవుగా చూస్తారు, చాలామంది కూడా ఆయనకి చాలామంది చాలా బాలయేసుగా చూస్తారు, చాలామంది యేసు ప్రభువుని ఆయన మతము స్థాపించిన ఒక దేవుడిగా చూస్తారు చాలామంది. నేనేమంటానంటే దేవుని బిడ్డ ఆయన స్పష్టంగా చెప్పాలి, నేను ఒక మార్గాన్ని ఆయన అనలే. ఆయన సూటికి ఏమన్నారు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్రామానికి నేను వచ్చాను, అలా ముందుకు వెళ్తూ ఉన్నాను, ఒక ఆయనకి ఎదురయ్యారు. ఏమండి సార్, ఈ గ్రామానికి ప్రెసిడెంట్ ఎవరండి అని అడిగాను. నేనేనండి అన్నాడు ఆయన. మరలా అడిగాను, అయ్యా అలా కాదండి, గ్రామానికి ప్రెసిడెంట్ ఎవరని అడిగాను. నేనేనండి అన్నాడు ఆయన. నేను మరలా అడిగాను, ఏమనుకుంటాడు చెప్పండి అమ్మా? ఈయనకి ఇదేంట, నేనే గ్రామానికి ప్రెసిడెంట్ అయితే? దేవుని బిడ్డ, ఇంట్లో ఒక తల్లి అంత పరిమాణం కలిగిన ఒక బొమ్మ ఉంది. తన కుమార్తె వెళ్ళి, తల్లి అక్కడ ఒక వంట చేస్తూ ఉంది, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళంటుంది. తల్లి అంత పరిమాణం కలిగిన బొమ్మ దగ్గరికి వెళ్ళంటుంది. అమ్మ 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 అని ఏడుస్తూ ఉంది. నేనే అమ్మని, ఇక్కడ నేనున్నానే అమ్మనే తల్లి అంటుంది. లేదు నీవే అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంది. ఒక సమయం కాలం తల్లి ఏమనుకుంటా చెప్పండి? మీరే చెప్పాలి. అరే ఇంకేం మాటలు వచ్చిందా? దేవుని బిడ్డ, నేను ఒక మార్గాన్ని చెప్పలేదు ప్రభువారు. నేనే మార్గమును సత్యమును జీవం అనేది అర్థం ఏంటి? ఇంకొక మార్గము లేదు అని. ఈ మధ్యాహ్న సమయ కాలంలో ఈ మార్గంలోకి నువ్వు రాగలిగావా? ఎన్నో మార్గాలు నీ ప్రపంచంలో తెలుసా మీకు? ఇర్మియా గ్రంథం 6:16 భాగంలోకి వెళ్తే దేవుడు అంటాడు, మార్గములో నిలిచి చూడండి. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చదవండి. మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గము ఏది అని
అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని స్తోత్ర. అంతవరకు నీ జీవితంలో ఆత్మశాంతి కలగదండి, అంతవరకు నీ జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదండి. దేవుని వాక్యమే చెప్తుంది, అనేక మార్గాలు ఈ లోకములో ఉన్నాయని, పురాతన మార్గాలు కూడా ఉన్నాయని వాక్యమే చెప్తుంది, ఒప్పుకుంటుంది. దేవుని బిడ్డ కానీ దేవుని బిడ్డారా, విచారించండి అన్నాడు, పరిశోధించిండి, తెలుసుకోండి అన్నాడు, చదవండి అన్నారు. ఆ గ్రంథాలు చదవండి. తర్వాత నా దగ్గరికి వచ్చి ఈ గ్రంథం చదవండి అంటున్నాడు. గుడ్డిగా నమ్మని ప్రభు చెప్పటలా, మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం నుంచి మీరు విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని తెలుసుకొని అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇది మేలు కరిగిన మార్గం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మేలు కరిగే మార్గం. ఈరోజంతా చెప్పగలను నా జీవితంలో చేసిన కార్యాలు, ఎన్ని కార్యాలు. ఇక్కడే ఉంది నా భార్య, రీసెంట్గా గత 2 years అవుతుంది, తన కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ఆల్రెడీగా ఆమె ఒక రోజున మేము విజయవాడ వెళ్ళాం, మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చాం. తన వాష్రూమ్కి వెళ్తుంటే విపరీతమైన స్మెల్ చేస్తూ ఉంది. గైనికల్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాను నేను. 2-3 రోజుల్లో ఆమె ఫీవర్లోకి వెళ్ళిపోయింది. మాకు తెలిసిన కిమ్స్ హాస్పిటల్కి మాకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మొదటిగా ఒక అల్ట్రా స్కాన్ చేయమన్నారు. అల్ట్రా స్కాన్ చేసిన తర్వాత 1 by 1 చేస్తే చివరికి కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఆ డాక్టర్ అన్నారు, ఏమండి ఈ కిడ్నీ ఎప్పుడో ఫెయిల్ అయిపోయిందండి అన్నారు. ఎంత ఆశ్చర్యం. లోపల ఒక అవయవం పాడైపోతే మిగిలిన అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి, ఇమీడియట్గా డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది అన్నారు. ఎంత మిరాకిల్, ఎంత గొప్ప కార్యం అది. దేవుని బిడ్డ, అది పాడైపోయి ఉన్న అవయవం ఏ మిగిలిన అవయవాలకి డ్యామేజ్ కాకుండా దేవుడు దాన్ని అట్లాగే ఉంచాడు. అయితే ప్రియులారా, అది తీసివేయటం జరిగింది. రీసెంట్గా ఈ మధ్య మరల తనకి బాగోలేదు. తీర చూస్తూ ఉంటే ఆ హార్ట్లో ఒక హోల్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది, 2 హోల్ కూడా పని చేయట్లేదు. డాక్టర్ గారు అన్నారు, ఇమీడియట్లీగా ఆపరేషన్ చేయాలండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలండి అన్నారు. డాక్టర్ గారు చెప్పేసారు, క్రిటికల్ అండి ఇది, అంటే మీరు ఏ విధంగా ఆప్షన్ పెట్టుకోకుండా అన్నట్టుగా. దేవుని బిడ్డ, ఆపరేషన్ అవుతూ ఉంది. మరల మాకు 2 ప్రత్యేకంగా సంతకం చేయించడానికి పిలిచారు. ఇందాక దాన్ని చేసామని అన్నారు. లేదండి మీరు చేయ తప్పగా అన్నారు. మేము చేస్తాం. లేదేం బిడ్లారా, ఆయన మహాకృప దేవుడు బయటికి చక్కగా తీసుకువచ్చాడు. వెంట్రులేట్లో ఉంచారు, స్పెషల్ దాంట్లో ఉంచారు. దేవుని పిల్లలారా, కానీ ఎన్ని మిరాకల్ మా జీవితంలో చేశాడో రోజంతా నేను చెప్పగలను. మేలు కలిగే మార్గం ఏది అని తెలుసుకునండి, దాంట్లో మీరు నడవండి, అప్పుడు మీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మార్గం ఉంది ఈ ప్రపంచంలో. ఆదాము దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుడు, దేవునికి మానవుడికి ఎడబాటు. ఈ ప్రపంచంలో కోట్లాను ప్రజలు ఉన్నారుగా జీవించారు, కానీ ఏ ఒక్క వ్యక్తి దేవుని నుండి దూరం అయిపోయిన మానవుని దేవునికి చెంతకు తీసుకువచ్చిన వ్యక్తి, దేవునితో కలిపిన వ్యక్తి ప్రపంచంలో ఏ ఒక్క మానవుడు లేడండి. ఒకే ఒక వ్యక్తి. ఆయన బైబిల్ చెప్తుంది, 1 తిమోతి 2:5 ఈ విధంగా తెలియజేస్తా ఉంది. దేవుడొక్కడే, చదువుమా, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. దేవునికి స్తోత్రం. తెగిపోయిన సంబంధాన్ని, దేవుని నుండి దూరం అయిపోయిన మానవుడితో దేవునితో ఉన్న సంబంధం తెగిపోయిన ఈ మానవుడిని దేవునితో కలపడానికి మధ్యవర్తిగా, దేవునికి మానవునికి మధ్యవర్తిగా 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ప్రపంచానికి సవాల్ చేశాడు తెలుసా? గుడ్డిగా నమ్మని చెప్పటం లేదు. ఆయన ప్రపంచానికి సవాల్ చేసినాడు తెలుసా? 8వ యోహాను సువార్త 46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడంటాడు. ప్రపంచానికి సవాలు విసిరాడండి. ఎవరైనా ఉన్నారా? మానవుడు జన్మతః పాపి,
మహారాజు అయినటువంటి దావీదు అంటాడు 51వ కీర్తన 5వ వచన భాగములో, నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భమును ధరించునని. మానవుడు జన్మత కర్మత పాపి అయి ఉన్నాడు. కానీ ఒకే ఒక్క వ్యక్తి, పాపం ఎరగకుండా జన్మించిన వ్యక్తి, పురుషుడు లేకుండా జన్మించిన వ్యక్తి ఎవరని ప్రపంచంలో ఉన్నారు అంటే ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే ప్రభు అయిన ప్రకటిస్తున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. ఏదేంటారా, ఆయన తల్లి లేదంట, తండ్రి లేడట, ఆది లేదంట, అంతము లేదట, వంశవళి లేదంట. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏ పాపం ఎరగడు పిల్లరా, ఏ పాపం ఎరగడు. ఆయన పుట్టినట్టుగా పుడితే, ఆయన జీవించినట్టుగా జీవిస్తే, ఆయన మరణించినట్టుగా మరణిస్తే సరిపోదు. ప్రతి మనుష్యుడు కాటి కోరికి వెళ్ళాడు, కానీ కాటికి నుండి యువతలకి ఎవరు కూడా రాలేకపోయారు. ఒకే ఒక్క వ్యక్తి ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు దేశానికి వెళ్తే ఆయన సమాధి ఇప్పటికీ కూడా తెరిచి ఉంటుంది. సమాధిని జయించి లయించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని బిడ్డ, కానీ పాపం ఎరిగినటువంటి ఆయన ఎంత ఘోరమైన మరణమో తెలుసా? కారణం తెలుసా? నేను తలంపులతో చేసిన పాపాలకాయ ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆదాము పాపం చేసిన దినమే దేవుడు అన్నాడు, ఆదామా నీ నిమిత్తమై ఈ నేల శపించబడింది అన్నాడు. ముండ్ల తుప్పలు గచ్చపతులు మోలుస్తాయి అన్నాడు. ఆ ముండ్లే యేసుక్రీస్తు శిరస్సు మీద పెట్టబడింది. ఏంటో తెలుసా? ఆదాము ద్వారా వచ్చిన శాపం యేసు ప్రభువారు తన మీదకి తీసుకున్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. చాలా మంది ఏమనుకున్నారంటే వీళ్ళకి అమెరికా నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళు సేవ చేస్తున్నారంటే తినేసి అనుకునేవారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విదేశాల నుంచి వచ్చేటువంటి అంతా కూడా బంద్ చేశారు. కానీ విదేశాల నుంచి వచ్చినప్పుడు జరిగిన సేవ కంటే ప్రియులారా అవన్నీ కూడా బ్లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండమైన సేవ మన దేశం అంతా వ్యాపించట్లేదంటారా? దేవుని బిడ్డ తన పని ఎలాగైనా చేసుకుంటాడు ఆయన, ఏ రూపంలో చేసుకుంటాడు ఆయన. కాబట్టి దయచేసి నీకు రావాల్సిన శిక్ష, నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన కల్వరి శిలువలో ఆయన తీసుకున్నాడు. ఈ రోజున నేను సూటిగా చెప్పన, క్రీస్తులోను ఉన్నట్లయితే నీకు ఎలాంటి శిక్ష విధి లేదు. రోమా 8:1 భాగంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు క్రీస్తులో ఉన్నావా, క్రీస్తుకు వెలుపల ఉన్నావా? నా ప్రశ్న. నువ్వు క్రీస్తులో ఉండటం అంటే ఏంటో తెలుసా? క్రీస్తులో ఉండటం అంటే ఏంటో తెలుసా? ఈ విషయం చెప్పనేవాడిని. అంతవరకు వధువరులు వేరువేరుగా ఉంటారు, వివాహం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మధ్యవర్తిగా దైవసేనలు కుటుంబీకులు ఏం చేస్తారంటే కలుపుతూ ఉంటారు. వేరువేరుగా ఉన్నవారు ఇప్పుడు ఏమయ్యారంటే ఇద్దరు కూడా ఏమై చెప్పండి, ఐక్యపరచబడ్డారు, ఏకపరచబడ్డారు, ఏక శరీరమై ఉన్నారు. దేవుని బిడ్డ, నీవు ప్రభులో క్రీస్తులో ఉండాలి అంటే లోకానికి నువ్వు స్వస్తి చెప్పాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. ఇంకొక మాట చెప్పిన మీకు సూటిగా, ఈ ప్రపంచంలో 2 రాజ్యాలు ఉన్నాయి. 2 రాజ్యాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. ఒకటి లోక రాజ్యం, సాతాను రాజ్యం. ఈ లోక రాజ్యములన్నీ కూడా యేసు ప్రభువు చూపించేమన్నాడు, నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తానన్నాడు. ఈ రాజ్యం అంతా కూడా, ఈ లోకమంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే సాతాను కబంధ హస్తాల్లో ఉంది. దేవుని బిడ్డ అదే సమయంలో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ దేవుని రాజ్యమే సంఘమైనది. దేవునికి స్తోత్ర. చదువుండి ఒకసారి ఆ భాగాన్ని 17వ అధ్యాయం లూకా సువార్తలో 20వ భాగంలో ఆ మాట రాయబడింది. త్వరగా నేను ముగిస్తాను స్పీడ్గా. చాలు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అదే సమయంలో 4వ అధ్యాయం లూకా సువార్త 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రాయండి. ఈ రాజ్యంలో మహిమంతా కూడా చూపించాడు యేసు ప్రభు వారితో. అది నాకు అప్పగించబడింది అంటున్నాడు. ఇప్పుడు
నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఈ రెండు రాజ్యాలు ఏ రాజ్యంలో ఉన్నా నువ్వు క్రీస్తు రాజ్యంలో ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆ రాజ్యము నుండి నీవు తెగతెంపులు చేయబడాలి. తెగతెంపులు చేయబట్టి ఎలాగో తెలుసా? మరణం ఒకటే. చచ్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడండి, బ్రాందీ చాలా ఇష్టమా అండి, బీరు చాలా ఇష్టమా అండి, మంచి కాస్ట్లీది, అతనికి ఎంత మంచి ఇష్టమైనది కాస్ట్లీ తీసుకొని చేతులు పెట్టాడు. రే నీకు చాలా ఇష్టం కదరా, తాగరా అని చెప్పానండి. తాగుతాడంటారా? చెప్పండి, తాగుతాడా? ఎందుకు తాగడు? దేవుని బిడ్డ, దానినే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బాప్తిస్మము అంటారు. దేవుని స్తోత్ర. చదవండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3:6 భాగంలో. అట్లానా రాదు? 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము 2వ వచనం ఒకసారి చదవండి. పాపం విషయమే చనిపోయిన మనము. దేవుని బిడ్డ, పాప విషయంలో నిజంగా చనిపోయావా? అక్కడ సాతానుడు వెళ్ళినాడు తెలుసా? వెళ్ళు, ప్రభు నమ్ముకో, కానుకలు ఇవ్వు, ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయి, అన్ని చేయి, కానీ అందులో దిగిపోకే, ఆ మతంలో దిగిపోకే. దేవుని బిడ్డ, ఇది దిగిపోవటం కాదండి. దేవుని యొక్క రాజ్యంలోనికి రావాలి అంటే సాతాను యొక్క రాజ్యము నుండి నువ్వు స్వస్తి చెప్పాలి. సాతాను రాజ్యానికి నువ్వు చనిపోవాలి. సాతాను యొక్క రాజ్యానికి సంబంధించింది ఏది కూడా నీలో ఉండటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. అప్పుడే దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? సాతాను రాజ్యంలోనే ఉన్నావా? దేవుని రాజ్యంలోనే ఉన్నావా? నీకే దేవుడు ఆ ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి రాజ్యమే సంఘం, పరలోక రాజ్యమే సంఘం. దేవుని పిల్లారా, కాబట్టి నువ్వు సంఘంలో లేవు అంటే ఖచ్చితంగా సాతాను రాజ్యంలోనే నువ్వు ఉన్నావని అర్థం. నువ్వు పాపం చేయకపోయినా సాతానుకు సంబంధించినంతా కూడా నువ్వు భాగస్థురాయి ఉన్నావని దానికి అర్థం. కాబట్టి నిత్య జీవం అనేది యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎరగనంత కాలం ఆ వ్యక్తి నిత్య జీవం అంటే ఏంటో తెలియదు. నిత్య జీవానికి ఆ వ్యక్తి ఏమై ఉన్నాడంటే దూరంగా ఉన్నాడు. ఒక్క మాట చెప్దామా చివరిగా? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ